హాయ్ అండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామాన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. సాధారణంగా మానవులైన మనందరం కూడా మన యొక్క జీవితాల్లో లేదంటే మన యొక్క కుటుంబాల్లో మనం ప్రతి విషయంలో కూడా సెక్యూరిటీని కోరుకుంటామండి. అంటే భద్రతను, మన యొక్క జీవితాలను భద్రంగా మనం ఎటువంటి ఆటంకం కలగకుండా, లేదంటే మనం చేసే ప్రతి ప్రయత్నాల్లో, మనం చేసే ఉద్యోగ బాధ్యతల్లో, లేదంటే మనం చేసే వ్యాపారాల్లో ఎటువంటి నష్టాలు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటాము. అదేవిధంగా మనకి ఇంట్లో ఉండే వస్తువులు లైక్ బంగారం కానీ, డబ్బు కానీ, లేదంటే ఏదైనా ఇతర విలువైన వస్తువులను జాగ్రత్తగా దాన్ని తీసుకెళ్ళి లాకర్లో పెట్టడం, బీరువాలో పెట్టడం, దాన్ని జాగ్రత్తగా భద్రంగా కాపాడుకుంటాం. అదేవిధంగా మన దగ్గర ఉండే కార్లు కానీ, బైకులు కానీ, సైకిల్ కానీ దాన్ని తీసుకెళ్ళి ఒక మంచి షెడ్లో భద్రపరుస్తాము. దొంగలు దోచుకోకుండా సీసీ కెమెరాలు అవి పెట్టుకోవడం, లేదంటే ఒక సెక్యూరిటీ గార్డ్ని, కాపలాదారుని పెట్టుకుని ఇలా మనం మన యొక్క ప్రతి దానికి, మన యొక్క ప్రతి పనికి కాపలా లేదంటే కాపుదలను భద్రపరచుకోవడానికి మనం చూస్తూ ఉంటాం. ఇటువంటి వస్తువులకు లేదంటే ఇటువంటి వాటికి భద్రంగా మనం కాపుదలను ఇస్తాం, కానీ మన యొక్క క్యారెక్టర్కి మనం భద్రంగా చూసుకుంటున్నామా లేదా, మన యొక్క క్యారెక్టర్ని మనం భద్రంగా కాపాడుకుంటున్నామా లేదా అనే ప్రశ్న నేను వేస్తూ ఉన్నానండి. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చూసినట్లయితే అందులో ఒక మాట ఉంటుందండి. బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయను అని అక్కడ సెలవిస్తుందండి. దాని యొక్క ఆంతర్యం ఏంటంటే, నీవు నీ యొక్క జీవితంలో బుద్ధి కలిగి జీవించాలి, వివేచన కలిగి జీవించాలి. ఈ సమాజంలో పలానా వ్యక్తి మంచివాడు, పలానా వ్యక్తి మంచి పేరు కలిగిన వాడిని, పలానా వ్యక్తి మంచి భక్తిపరుడు అన్న సాక్ష్యం నీకు ఉండాలి అంటే నీ యొక్క క్యారెక్టర్ నువ్వు భద్రంగా కాపాడుకోవాలండి. కార్లను, లేదంటే బంగళాలను, లేదంటే ఇంట్లో ఉన్న వస్తువులకు భద్రంగా కాపాడుకోవడం అనేది ఇంతవరకు కరెక్ట్. నీ యొక్క క్యారెక్టర్కి విలువ ఇవ్వకుండా, నీ యొక్క క్యారెక్టర్ని భద్రంగా కాపాడుకోకుండా ఉండడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచించేద్దాం. నీకు ఈ లోకంలో అన్నీ ఉండి బుద్ధి లేకపోతే ఏమి ప్రయోజనము? సామెతల గ్రంథంలో చెప్పిన రీతిగా బుద్ధిని కాపాడడం అన్న రీతిగా జాగ్రత్తగా నీ యొక్క ప్రవర్తనకు, నీ యొక్క నడవడికకు, నీ యొక్క జీవితానికి బుద్ధి కలిగి కాపాడుకున్నట్లయితే నీవు ఈ లోకంలో మంచి సాక్ష్యాన్ని కలిగి నీవు ఉంటావు. అటువంటి కాపుదల, మన యొక్క క్యారెక్టర్ని మనం అటువంటి కాపుదల దేవుడు మనకి ఇచ్చేలాగా ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్.